ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. చాలామంది వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలీదు. ప్రదక్షిణలు గూడా ఎలా చేయాలో తెలీదన్నమాట. సవ్యంగా ప్రదక్షిణలనేది చేయకపోతే శక్తి మనకు రాకపోగా మన ఒంట్లో ఉండే శక్తి కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం దేవాలయం ముందర నుంచి క్లాక్ వైస్ డైరెక్షన్‌లో ప్రదక్షిణలనేది చేయాలి. మూల విరాట్‌కి క్లాక్ వైస్ డైరెక్షన్‌లో ప్రదక్షిణలనేది చేసినప్పుడు మనకున్నటువంటి సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి శక్తి డెవలప్ అవుతుందన్నమాట. అదేవిధంగా యాంటీ క్లాక్ వైస్‌లో మనం ప్రదక్షిణలు చేసినప్పుడు మన ఒంట్లో ఉన్న శక్తి అనేది బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలనేది చేయాల్సుంటుంది. అదేవిధంగా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు. మనం చేసేటటువంటి దేవాలయ దర్శనం పూర్ణం అవ్వాలి అనుకున్నప్పుడు అమ్మవారికైతే పసుపు, కుంకుమలు, గాజులు, పుష్పాలు, వస్త్రము సమర్పించడం ద్వారా మన దేవాలయ దర్శనం అనేది పూర్ణం అవుతుంది. మన కర్మ అనేది కరుగుతుందన్నమాట. ఖచ్చితంగా మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు అమ్మవారి కోసం అయితే పసుపు, కుంకుమలు ఖచ్చితంగా తీసుకువెళ్ళడం ద్వారా మన పుణ్యాన్ని మనకొచ్చేటటువంటి శక్తిని ఇంకా అధికం చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా దేవాలయ దర్శనం పూర్ణం అవ్వాలంటే ఆ దేవతకు సంబంధించినటువంటి వస్తువులు తీసుకెళ్ళి అక్కడ సమర్పించడం ద్వారా మీరు ఇంకా ఎక్కువ శక్తిని అనేది పొందొచ్చు. స్వస్తి.